జీరో పావర్టీ. ఎప్పుడు ఎన్టీ రామారావు గారు కళ్ళగనేవారు. ఆయన ఒక స్లోగనే ఇచ్చారు. అది మీరు చూసి సమాజమే దేవాలయం, పేదవాళ్లే దేవుళ్ళని చెప్పిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. ఆ స్ఫూర్తితోనే ఈ రోజు జీరో పావర్టీ కోసం సంకల్పించాం. రాబోయే 5 ఏళ్లలో ముందు జీరో పావర్టీ, ఎవ్వరు కూడా పేదరికంలో లేకుండా తలసరి ఆదాయం పెంచే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. సంక్షేమ కార్యక్రమాలు అందిస్తాం. అదే సమయంలో వారి కుటుంబంలో ఉండే శక్తి సామర్థ్యాలు చూసుకుని ఏ విధంగా ఆర్థికంగా పైకి తేగలుగుతామో ఒక కార్యక్రమానికి రూపకల్పన చేస్తున్నాం. ఈ రోజు ఇక్కడుండే మీరంతా రాష్ట్రంలో అందరూ ఆలోచించాలి. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఉంది. ఈ రోజు మనందరం కూడా సెల్ ఫోన్లు వాడుతున్నారు. మీరందరూ సెల్ ఫోన్స్ కి యూజర్ ఛార్జెస్ పే చేస్తున్నారు. ప్రైవేట్ వ్యక్తులు దాన్ని రన్ చేస్తున్నారు. గవర్నమెంట్ కూడా రన్ చేస్తున్నారు. కానీ దానివల్ల ప్రతి ఒక్కరికి మెరుగైన టెలికాం సర్వీస్ ఇచ్చే పరిస్థితికి వచ్చారు. అదే పబ్లిక్ ప్రైవేట్ పాలసీలో కొంతమంది పెట్టిన వాళ్ళకు కూడా కొద్దిగా ఆదాయం వచ్చే పరిస్థితి వచ్చింది. ఒకప్పుడు టెలికమ్యూనికేషన్ మీరు చూస్తే లైట్నింగ్ కాల్ అంటే ఒక వారం పట్టేది. ఆ రోజు నేను ఆలోచించాను. చైనాలో మీరు చూస్తే సెల్ ఫోన్స్ వచ్చాయి. ఇండియాలో బిఎస్ఎన్ఎల్ రెండు కూడా మొనోపలి ఉన్నాయి. ఒకటి ఇంటర్నేషనల్ కాల్స్, ఒకటి వచ్చి డొమెస్టిక్ కాల్స్. అక్కడి నుంచి నేను అన్ని ప్రధానమంత్రులందరితో కూడా ఎప్పటికప్పుడు ఫైట్ చేశాను. కడాన వాజ్పేయి గారు నేను చెప్పింది విన్న తర్వాత ఆయన టాస్క్ ఫోర్స్ వేశారు. నేనే ఆ రోజు రిపోర్ట్ ఇచ్చాం. ఆ రిపోర్ట్ ఆధారంగా చేసుకుని డీరెగ్యులేషన్ ఇన్ టెలికమ్యూనికేషన్ సెక్టర్ లో తీసుకొచ్చారు. ఆ రోజు అందరూ కూడా నెగతాడు చేశారు. సెల్ ఫోన్ భోజనం పెడుతుందా అని. ఈ రోజు సెల్ ఫోన్ లేకపోతే ఎవరు ఉండే పరిస్థితి లేదు. భార్య భర్త లేకపోయినా ఉంటుంది, భర్త భార్య లేకపోయినా ఉంటారు. ఒక్క నిమిషం సెల్ ఫోన్ లేకపోతే పిచ్చి బడ్జెట్ అవుతుంది. సెల్ ఫోన్ ఒక నిత్యావసర వస్తువుగా తయారైంది. కానీ ఈ రోజు ఆ సెల్ ఫోన్ ని దుర్వినియోగం చేసే పరిస్థితిలో కూడా ఉన్నాం. కానీ ఆ సెల్ ఫోన్ ని సద్వినియోగం చేసుకుంటే ప్రపంచంలో ఎక్కడున్నా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందుకు పోయే పరిస్థితి వస్తుంది.